आशा सर का పట్టుకోండి మేడం, పట్టుకోండి మేడం, దగ్గర రండి సార్. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ టు సీ మేడం స్కూల్ ప్రిన్సిపల్ సార్ మీరు గ్రూప్ ఎట్ నిలబడరు, మనం తీసుకొని వెళ్ళిపోతాం. ద మోస్ట్ పాపులర్ పర్సన్ ఫ్రమ్ ఏడిఎం శ్రీధర్ రండి సార్. రైట్ సార్. గర్ల్స్ గర్ల్స్ ఓకే నెక్స్ట్ టైం బాలాజీ నగర్ అసార్గం ఇట్లా This is Mani Mopidevi, Principal of Girls Residential Campus andi. It is my privilege to be a part of the success meet of the SSC Public Board Examination in the 2025 to 26 year. So I very much delighted to announce the outstanding result of the residential campuses of Dhanlakshmipuram. సో ఇక్కడ మా హాస్టల్ బ్రాంచెస్లో ఇందాక సార్ ఏదైతే చెప్పారో హాస్టల్ బ్రాంచెస్లో స్టూడెంట్స్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి లేకపోయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ ది క్లాస్ ఆఫ్ 8th and 9th క్లాస్. అయినప్పటికీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ అండ్ పర్సనల్ కేర్ చాలా చాలా ఉంటుంది. ప్రతి ఒక్క 40 మెంబర్స్కి మనం ఒక మానిటరైజ్డ్ మెంటర్ని, అసోసియేట్ టీచర్స్ని ఇస్తున్నాము. ఈ రిజల్ట్ పాసిబుల్ అవ్వడం అనేది కేవలం వాళ్ళ మెంటర్ సపోర్ట్స్, అసోసియేట్ సపోర్ట్స్, అలాగే హెచ్ఓడి సపోర్ట్. డే వైజ్, మినిట్ వైజ్ మైక్రో షెడ్యూల్ ఉంటుంది. ఇది చక్కగా టీచర్ ఏమి చెప్పాలన్నది చక్కగా టీచర్కి ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి షెడ్యూల్తో పాటు ఒక మంచి అకాడమిక్ ప్లానింగ్ కరికులం కూడా డిజైన్ చేస్తాము. ఈ అకాడమిక్ ప్లానింగ్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు చేసేటువంటి బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడాలజీస్ కూడా మనము డిఫరెంట్గా వెళ్తాం. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ ఈ వరల్డ్లో మనం టెక్నాలజీని ఎంత త్వరగా మనం అడాప్ట్ చేసుకుంటే అంత మంచి ఫలితాలు సాధించగలం. సో టెక్నాలజీకి మంచి మనము ప్రయారిటీ ఇస్తూ టెక్నాలజీని ఇప్పుడున్న టీచింగ్లో మేము దాన్ని అడాప్ట్ చేసుకొని నారాయణ స్కూల్స్ టీచర్స్ అందరూ కూడా ఈరోజు చక్కగా ఏదైతే టీచింగ్ మెథడాలజీస్ ఉన్నాయో సైంటిఫిక్గా వాళ్ళకి టీచ్ చేయడం, అలాగే దాన్ని చక్కగా వర్క్ చేయించడము, అలాగే నిరంతరము కూడా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాటిని సమగ్రంగా విశ్లేషించడం, అనాలిసిస్ డిస్కస్ చేయడం. ఎవరన్నా స్టూడెంట్స్ ఎక్కడన్నా ఏదన్నా ఒక సబ్జెక్టులో వెనకబడిన పిల్లలు ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ వహించి